అందరికీ నమస్కారం. నేను మీ దేవి. సిరివెన్నెల 40వ భాగం. రచయిత వనజ గారు. మిమ్మల్ని ఎంతగా మిస్ అయ్యానో తెలుసా అని అంటే తెలియదు అన్నాడు అర్జున్. అయితే ఎప్పుడు తెలుసుకోండి అంటూ ఈసారి వెన్నెలని అర్జున్ పెదవులని తన పెదవులతో లాక్ చేసింది. ప్రతిసారి అర్జున్ ఇచ్చే ముద్దు అంటే ఈసారి వెన్నెలతో తనంతకు తానుగా ఇచ్చిన ముద్దు చాలా నచ్చింది అర్జున్కి. సరికొత్త అభిరుచితో ఉన్న ప్రమోషన్ని మనసారా ఆస్వాదిస్తూ సిరిని ఇంకా తనలోకి పొదవి పట్టుకున్నాడు అర్జున్. అర్జున్ రావడంతోనే సిరి హెల్త్ ఆల్మోస్ట్ క్యూర్ అయిపోయింది. మళ్ళీ హుషారుగా మారిపోయింది వెన్నెల. అర్జున్ గారు అంటూ తను చేసిన కాఫీని తీసుకొస్తూ పిలిచింది స్వీట్గా మన వెన్నెల. ఆ బంగారం అని అంటూ అర్జున్ కూడా ఒళ్ళు విరుచుకుంటూ బెడ్ మీద నుండి లేచాడు. మీకోసం ఈ స్పెషల్ కాఫీ అని అతని బుగ్గ పట్టుకొని లాగింది వెన్నెల. థ్యాంక్ యూ మై స్వీట్ హార్ట్ అని. కానీ ఒకటే తక్కువైందబ్బా అని అర్జున్ ఆలోచిస్తున్నట్టుగా ఫేస్ పెట్టడంతో ఏంటి షుగర్ తక్కువైందా లేదంటే కాఫీ పొడి ఎక్కువైందా అని వెన్నెల అడగడంతో లేదు, ఇందులో స్వీట్నే తక్కువైంది, నీ లిప్స్ అంతా స్వీట్గా ఈ కాఫీ లేదని అనడంతో చీపొండి అర్జున్ గారు ఏంటి పొద్దున్నే మీ అల్లరి అని అంటూ సిరి అర్జున్ బుగ్గ మీద పొడిచి పక్కకు వెళ్ళిపోయింది. పాపం మన వెన్నెలకు అర్జున్ని చూసిన ధ్యాసలో తను ఎందుకు అర్జున్ని వదులుకోవడానికి సిద్ధమైందో అదంతా ఏవీ గుర్తులేదు. మునుపటిలాగా అర్జున్తో హ్యాపీగా ఉంది. హహా అంటూ అర్జున్ నవ్వగానే అతని జుట్టు పీకేసి మళ్ళీ అర్జున్ ఎక్కడ కొడతాడేమోనని భయపడి కిచెన్లోకి తుర్రుమంది. తన ప్రేయసి చేసిన కాఫీని సిగరెట్ కాంబినేషన్తో ఎంజాయ్ చేయడానికి అర్జున్ బాల్కనీలోకి వెళ్ళాడు. కాసేపు ఆ ఫ్రెష్ మార్నింగ్ నుండి వచ్చే విటమిన్ని కూడా ఆస్వాదించి తీరిగ్గా లోపలికి వెళ్ళి ఫ్రెషప్ అయ్యాడు మన అర్జున్ బాబు. సిరి మాత్రం అప్పటికే వారం రోజుల నుంచి కంప్యూటర్ క్లాస్కి డుమ్మా కొట్టడంతో వెళ్ళడానికి రెడీ అవుతూ ఉంది. మమ్మీ అనుకుంటూ జ్యోతి దగ్గరికి వెళ్ళాడు అర్జున్. ఏంటి అర్జున్, నువ్వు వచ్చి 3 డేస్ అయిపోయింది, ఇంకా వెళ్తావా అని. ఎక్కడ కొడుకు అప్పుడే డ్యూటీ అంటాడేమో అని జ్యోతి భయపడుతూ అడగడంతో లేదు మమ్మీ, ఒక ఇంపార్టెంట్ కేసు తీసుకున్నాను, దాన్ని ఫినిష్ చేసి ఒక 1 వీక్ లీవ్ తీసుకొని మళ్ళీ వచ్చాను, అందుకే ఇంకో 4 రోజులు ఉండేసి మీతో ఎంజాయ్ చేసి ఆ తర్వాత వెళ్తాను అని అర్జున్ చెప్పడంతో ఈ లీవ్ నా కోసమా లేక తమరి వెన్నెల గారి కోసమా అని జ్యోతి కూడా సరదాగా అడగటంతో మీ అందరి కోసం అని చెప్తూ జ్యోతి టిఫిన్ చేస్తూ ఉంటే ముచ్చట్లు చెప్తూ ఉన్నాడు మన క్యూట్ అర్జున్ బాబు. మమ్మీ నేనొకటి చెప్తాను, ఏమీ అనుకోవు కదా అని అర్జున్ అడగటంతో నీకంటే ముందు నేనే నీకు ఒక విషయం చెప్పాలి, అది విను ముందు అని జ్యోతి చెప్పగానే నాకు నువ్వు చెప్పాలా, ఏంటది అని అడిగాడు అర్జున్. నీకు వెన్నెలకి ఇంకో 3-4 నెలల్లో పెళ్లి చేయాలని మొన్న వచ్చినప్పుడు అన్నయ్య వాళ్ళు చెప్పేసి వెళ్ళారు, నాకు కూడా ఇంకా అదే కరెక్ట్ అని అనిపించింది అని అంది జ్యోతి. ఆవిడకు వెన్నెల్లోని మార్పు తెలియదు కదా, జ్యోతికే కాదు ఊర్లో రామయ్య వాళ్ళకు కూడా వెన్నెల్లో మార్పు తెలియదు. ఇప్పుడు మాత్రం పాపం వెన్నెలలో ఈ చేంజ్ లేదులే. అవునా మమ్మీ, వెన్నెల స్టడీస్ ఇంకా కంప్లీట్ అవ్వలేదు కదా, ఎందుకు అప్పుడే పెళ్ళి, నెక్స్ట్ ఇయర్ చేసుకుంటానులే, దాంతో తనది కూడా డిగ్రీ అయిపోతుంది కదా అని అర్జున్ అనటంతో ముందు మేము కూడా ఇదే అనుకున్నాం అర్జున్, కానీ ఎందుకో అన్నయ్య గారు కాస్త త్వరగా చేసేద్దామమ్మా అని అంటున్నారు. నీకు కూడా అక్కడ ఒంటరిగా ఉండటానికి ఫుడ్ కోసం ఇబ్బందే కదా, అందుకు చాలా కష్టమైపోతుంది కదా, చూడు ఎంత బక్కగా అయిపోయావో అని తల్లి ప్రేమని చాటుకుంది జ్యోతి. నీ కంటికి తప్ప ఇంకెవరి కంటికి నేను బక్కగా అయ్యానని అనిపించదమ్మా, చూడు అసలు కండలు ఎలా పెరిగాయో నాకు, ఎంత లావైపోయినా కూడా అమ్మ అసలు డైట్ చేయట్లేదు, ఏది పడితే అది లేట్ టైమ్స్కి తినాల్సి వస్తుంది, అందుకే ఇదంతా అని అంటూ అర్జున్ తన వయసు చూసి అనుకుంటూ ఉంటే జ్యోతికి చెప్పడంతో రెడీ అయ్యి టిఫిన్ కోసం వచ్చిన వెన్నెల అర్జున్ అలా చూసి గుటకలు మింగింది. వామ్మో ఈ కండలేంటి బాబోయ్ ఇలా ఉన్నాయి అనుకుంది. మళ్ళీ పోలీస్ అంటే ఇలానే ఉండాలేమో, ఈ మాత్రం ఉండటంలో తప్పు లేదులే అనుకుంటూ అత్తయ్య నాకు క్లాస్కి టైం అవుతోంది, టిఫిన్ అయ్యిందా అని అనుకుంటూ కిచెన్లోకి అడుగుపెట్టింది వెన్నెల. అయ్యింది వెన్నెల, బొరుగులు ఉగ్గాని చేశాను అని ప్లేట్లో వడ్డించి జ్యోతి ఇవ్వడంతో ఈయనేంటి ఇక్కడున్నారు అనుకుంటూ అర్జున్ వంక చూసింది. అర్జున్ ఎక్కడికన్నట్లు కళ్ళు ఎగరేయడంతో వేలతో కీబోర్డ్ నొక్కుతున్నట్టుగా చూపించి కంప్యూటర్ క్లాస్కి అని చెప్పింది వెన్నెల. ఓ వెళ్ళిరా అని అర్జున్ ముఖం పక్కకి తిప్పుకోవడంతో ఇప్పుడు ఈయన ఎందుకు కలిగారబ్బా అనుకుంటూ అర్జున్ గారు మీరు టిఫిన్ చేశారని అడిగింది వెన్నెల. ఆయన దానికి ఏం సమాధానం చెప్పకుండా మూతి తిప్పుకున్నాడు మన ఏసీపీ అర్జున్ బాబు. ఇలా ఉందా మీ పని అనుకుంటూ సిరి అలానే అర్జున్ వంకే చూస్తూ ఉంటే వాళ్ళిద్దరిని గమనించిన జ్యోతి అర్జున్ నువ్వు టిఫిన్ తినేసే అంటూ నేను మిషన్లో బట్టలు వేశాను, ఒకసారి వెళ్ళి అవి ఎంతవరకు వచ్చాయో చూసేసి వస్తానంటూ కిచెన్లో నుండి మాయమైపోయింది జ్యోతి. పాపం కొడుకు కోడలికి
ప్రైవసీ ఇవ్వాలనుకుందో ఏమో మరి ఆవిడలా వెళ్ళడం ఆలస్యం. అర్జున్ వెన్నెలని తన సందిట్లో చిక్కించుకొని ఆమె నుదుటిని డాష్ ఇస్తూ, అరే కాబోయే మొగుడొస్తే కనీసం ఒక 2 రోజులు లీవ్ తీసుకొని వాడిని చూసుకోవాలి, 2 ముద్దులు 3 హగ్గులు, కుదిరితే సగం విందు అయినా చేయాలని ఏమైనా ఉందా నీకు వెన్నెల? ఇదేనా మీ ఊరి మర్యాదని అర్జున్ అడగడంతో అతని వంక కొరకొర చూసి, అబ్బో అంత సినిమా లేదయ్యా, పెళ్ళయ్యాకే ఇవన్నీ, అంతవరకు కాస్త లిమిట్స్లో ఉండండి అని చెప్తూ తన ప్లేట్లో ఉన్న టిఫిన్ని అర్జున్కి తినిపిస్తూ ఉంది వెన్నెల. అర్జున్ని ఆ టిఫిన్ ఇష్టంగా తింటూ తన చేత్తో వెన్నెలకు కూడా తినిపిస్తూ ఉన్నాడు. చూసే వాళ్ళకి ఈ జంట ఎంత బాగుంది అనిపించేలాగా ఉంది. మరి ప్లేట్ ఖాళీ అయ్యాక అర్జున్ గారు నన్ను ఇన్స్టిట్యూట్ దగ్గర డ్రాప్ చేస్తారా అని సిరి అడగటంతో డ్రాప్ చేయను అన్నాడు అర్జున్. ఎందుకు డ్రాప్ చేయరు? నాకు అదంతా తెలియదు, మీరు నన్ను డ్రాప్ చేయాల్సిందే అని అంది వెన్నెల. ఏమో పాపం, రోజు ఎలా వెళ్ళేదానివి అని అర్జున్ అడగడంతో అన్నీ తెలుసు కూడా తెలియనట్టే మాట్లాడుతున్నారు. మీరే కదా ఆటో మాట్లాడారు, రోజు ఆటో అంకుల్ వచ్చి తీసుకెళ్తారని వెన్నెల చెప్పడంతో నా గురించి అన్నీ బాగానే గ్రాప్ చేస్తున్నావు అని అంటూ 5 మినిట్స్ వెయిట్ చేయి, బైక్ కీ తీసుకొస్తాను అని అంటూ అర్జున్ తన రూమ్లోకి వెళ్ళి కీస్ తీసుకొని వచ్చి సిరిని ఎక్కించుకొని ఇన్స్టిట్యూషన్కి తీసుకెళ్లాడు. ఇన్స్టిట్యూషన్ దారిలో సడన్ బ్రేక్స్ లేకపోయినా కూడా సిరిని తన మీద పడేలాగా చేసుకుంటూ అర్జున్ బైక్ డ్రైవ్ చేస్తుంటే వెన్నెల కూడా చిరుకోపం ప్రదర్శిస్తూ అర్జున్ కంటుకొని అతని నడు చుట్టూ చేతులు వేసింది. ఆ ఫీలింగ్ ఇంకా నచ్చి ఈసారి అర్జున్ కూడా రయ్యమంటూ దూసుకెళ్ళిపోయాడు. రీచ్ అయ్యాక సిరికి జాగ్రత్తలు చెప్తూ పికప్ చేసుకోవడానికి నేనే వస్తాను, ఆ లోపు ఏవైనా నీరసంగా అనీజీగా అనిపిస్తే నాకు కాల్ చేయలేకపోతే క్లాస్ కంటిన్యూ చేసుకో అని చెప్పి అర్జున్ రిటర్న్ అయిపోతుంటే సరే అర్జున్ గారని తిరిగి కూడా బాయ్ చెప్పి వెనక్కి వెళ్ళింది. దాంతో ఆమెని చుట్టేశాడు. వెంటనే తన ఇన్స్టిట్యూషన్ ఫ్రెండ్స్ అప్పటి నుంచి వెన్నెలను చూడటంతో ఎవరే అతను, ఎవరబ్బాయి అంటూ ప్రశ్నల వర్షం కురిపించేసి వెన్నెలని ఉక్కిరి బిక్కిరి చేసేశారు ఆ ముగ్గురు అమ్మాయిలు. కానీ వాళ్ళందరిలో ఒక హైపర్ యాక్టివ్ అమ్మాయి మాత్రం నాకు తెలిసి వెన్నెలకి ఆ అబ్బాయి అన్నయ్య అనుకుంటానే. సో వెన్నెల నాకు వదినైపోద్ది, ఎంతగా నచ్చాడో తెలుసా నాకు. అబ్బా ఇలాంటి అబ్బాయిని పెళ్లి చేసుకుంటే ఉంటుంది చూడు అని అంటూ కలలోనే సంసారం కూడా మొదలు పెట్టేసేయొచ్చు, అంత అందంగా ఉన్నాడు వెన్నెల. ఆ అమ్మాయిని తను కోపంగా చూడటంతో సైలెంట్ అయిపోయి, ఏంటమ్మా వదిన, మీ అన్నయ్యని మమ్మల్ని ఇంట్రడ్యూస్ చేయవా అని అడగడంతో మీ అందరికీ అసలు మైండ్ పనిచేయడం లేదు కదా, ఆయన నాకు అన్నయ్య ఏంటి, నాకు బావ అవుతారు, మా అత్తయ్య కొడుకని వెన్నెల క్లియర్గా చెప్పడంతో అంటే పెళ్లి విషయం అవన్నీ దాచిందిలేండి. అవునా, ఇంకా నీలాంటి ఆవకాయ ముద్దపప్పుని ఇంట్లో పెట్టుకొని మా లాంటి పిజ్జా బర్గర్ల వైపు ఆయన ఎందుకు చూస్తారులే, చూస్తుంటే బాగా ఇష్టం ఉన్నట్టుంది, నువ్వంటే మీరు మీరు ఒకటైపోండి, ఇంక నుండి ఆ సారు మా బ్రదర్ అని ఆ అమ్మాయి ప్రతిజ్ఞ చేయడంతో వెన్నెల నవ్వుకొని క్లాస్లోకి వెళ్ళిపోయింది. అర్జున్ ఇంకా గంటకి మళ్ళీ ఇంటికి వెళ్ళి రావడం ఎందుకులే అనుకొని తన ఊరి రోడ్ల మీద చాలా రోజులకు చక్కర్లు కొట్టాడు. అనుకోకుండా అతనికి నిషా కనపడటంతో హాయ్ నిషా, హవర్ యు అని అర్జున్నే దగ్గరికి వెళ్ళి పలకరించాడు నిషాని. అర్జున్ హాయ్, ఎలా ఉన్నావు, పోస్టింగ్ వైజాగ్లో అంట కదా, ఎలా ఉంది జాబ్ అని నిషా కూడా హుషారుగా అడగడంతో ఎవ్రీథింగ్ ఈజ్ గుడ్, నువ్వెలా ఉన్నావని అర్జున్ అడిగాడు ఆమెను. నాకేంటి బాబు బిందాస్ అని వేసుకున్న షర్ట్ కాలర్ని ఎగరేసి మరీ చెప్పింది నిషా. ఇద్దరు నవ్వుకొని చిన్న కాఫీ మీట్ పెట్టుకొని తమ జాబ్స్ గురించే మాట్లాడుకుంటూ ఉన్నారు. నిషా తన మనసులో ఉంది అర్జున్ని అడగాల వద్దా అని ఆలోచిస్తూ, అర్జున్ కన్నా ఎక్కడ ఉన్నాడు అని చివరికి అడిగేసింది. కొంచెం క్వశ్చన్ మార్క్ ఫేస్ తోటి అర్జున్ నిషా వైపు చూడటంతో, అంటే ఏం లేదు, ట్రైనింగ్లో కొంచెం నాతో మాట్లాడేవాడు కదా, నీ ఫ్రెండే కదా కన్నా, అందుకనే అడుగుతున్నాను అంతే, అర్జున్ ఇంకేం లేదు అని నిషా చెప్పడంతో అర్జున్ కూడా సైడ్ స్మైల్ ఇస్తూ, కన్నానా వాడికి పెళ్లి ఫిక్స్ అయిపోయిందిగా అని చెప్పాడు. నిషాకి గుండె ఆగినంత పని అయింది. వాట్ అని గట్టిగా అరిచింది. వాడికి ఒంగోలు పోస్ట్ రాగానే ఎవరో సంబంధం ఉందని చెప్పి వాళ్ళ పేరెంట్స్ ఫిక్స్ చేసేసారంట. సో నెక్స్ట్ మంత్ మ్యారేజ్ ఉంది, నేను కూడా వెళ్ళాలనుకుంటున్నానని అర్జున్ ఒక చిన్న అబద్ధ పుల్ల అలా రాజేయగానే, మీ అబ్బాయిలందరూ ఇంతే కదా అర్జున్ అని కోపం ఆపుకోలేక కళ్ళలో నీళ్ళు తిప్పుకుంది నిషా. వాట్, నువ్వెందుకు అంతగా అరుస్తున్నావు నిషా అని అర్జున్ అడగడంతో, ఏమీ తెలియనట్టు మాట్లాడకు అర్జున్, వాడు ట్రైనింగ్లో నా కోసం ఎంతగా పడి చచ్చిపోయేవాడు నీకు తెలియదా, నువ్వు చూడలేదా, అలా అంత లవ్ చేసి అంతగా నా వెనుకబడి ఇప్పుడు ఇంకొక అమ్మాయికి అలా ఎలా ఓకే చెప్తాడు, ఇంట్లో చెప్పొచ్చు కదా, నాకు ఒక అమ్మాయి అంటే ఇష్టమని, అలా లేకుండా గొర్రెలాగా తలూపుకుంటూ ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోవడానికి రెడీ అయిపోయాడా, అందుకే మీ మగవాళ్ళందరూ
సేమ్ టు సేమ్ ఎవరిని నమ్మకూడదు అని అరిచేయడంతో టిష్యూ మీద కన్నా నెంబర్ రాసిచ్చి కాఫీకి బిల్ పే చేసి బాయ్ నిషా, నాకు కొంచెం వర్క్ ఉంది నేను వెళ్ళాలని చెప్పి స్టైల్గా గాగుల్స్ పెట్టుకొని బయటకు వచ్చేసాడు అర్జున్. అర్జున్ ఏం మాట్లాడాడో ఒక నిమిషం తర్వాత రివైండ్ చేసుకుంటూ టిష్యూ మీద రాసిన ఫోన్ నెంబర్ని తన మైండ్లో సేవ్ చేసుకొని ఆ టిష్యూని నలిపేసి, అంటే కన్నా మీద ఉన్న కోపం అంతా కూడా ఆ టిష్యూ మీద చూపించి డస్ట్బిన్లో వేసేసి నిషా కూడా వెళ్ళిపోయింది. సరిగ్గా 1:10 నిమిషాల తర్వాత ఈ కంప్యూటర్ ఏంటో, ఆ కీబోర్డ్ ఏంటో, ఈ కోడింగ్ ఏంటో, ఆ జావా ఏంటో అనుకుంటూ సిరి బయటకు వచ్చేసరికి స్టైల్గా ఫ్రంట్ ఒక షర్ట్ బటన్ ఓపెన్ చేసి అద్దంలో చూసుకుంటూ హెయిర్ క్రాఫ్ట్ని సెర్చ్ చేసుకుంటూ కనపడ్డాడు అర్జున్. వెన్నెల కోపంగా అటు ఇటు చూసి దగ్గరికి వెళ్ళి అర్జున్ పై షర్ట్ బటన్ క్లోజ్ చేస్తూ, మీరు పోలీస్ అనుకుంటున్నారా లేదా పోకిరి అనుకుంటున్నారా? ఏంటి ఇలాగైనా ఉండేది? ఇక్కడ అమ్మాయిలు కూడా చాలామంది ఉంటారే, వాళ్ళ ముందు డీసెంట్గా ఉందామని కూడా లేకుండా ఒక షర్ట్ బటన్ ఓపెన్ చేసి స్టైల్గా బండి మీద కూర్చొని అద్దంలో చూసుకుంటూ హెయిర్ సెట్ చేసుకుంటూ విజిల్ వేస్తారా అని కోపంగా అరిచింది. వెన్నెల కోపాన్ని ఎంజాయ్ చేస్తూ, మరేం చేయను, నేను వచ్చి 10 మినిట్స్ అయ్యింది, నాకు బోర్ కొడుతోంది, అందుకే ఇలా అని అన్నాడు అర్జున్. ఇలా అంటూనే అమ్మాయిలందరినీ పడేస్తూ వెళ్ళండి, వాళ్ళేమో నాకు మిమ్మల్ని అన్యాయం చేసేశారు, వేస్ట్ ఫ్రెండ్స్ అని సిరి కోప్పట్టంతో అర్జున్ బైక్ స్టార్ట్ చేస్తే పొద్దున్న అర్జున్ని అన్నయ్య అన్న పాప ఎగురుకుంటూ వచ్చి, హాయ్ మాస్టర్, లుకింగ్ హాట్ అండ్ హ్యాండ్సమ్, మీరు తన అన్నయ్య ఏమో నన్ను వదిలిగా ఫిక్స్ అవ్వమని చెప్పాను కానీ ఏం లాభం, దేవుడు నాకు చాలా అన్యాయం చేశాడు బ్రో, మీరు తనకి బావంట కదా, ఈ జన్మలో నెక్స్ట్ జన్మలో ట్రై చేసుకుందాం, బై మై సెల్ఫ్ యువర్ మర్దర్స్ ఫ్రెండ్, బాయ్ అన్నయ్య గారు అని చెప్పి వెన్నెల వంక చూస్తూ, యువర్ సో లక్కీ వెన్నెల పాప అని చెప్పి వెళ్ళిపోయింది ఆ అమ్మాయి. అర్జున్ నవ్వుకుంటూ పొద్దున తన ఫ్రెండ్స్కి వెన్నెలకి మధ్య ఏం జరిగి ఉంటుందో అని ఒక అంచనా వేస్తూ అదే హుషారుతో బండి డ్రైవ్ చేశాడు. కానీ ఆ బండి తన ఇంటి వైపు కాకుండా వేరే ఎటువైపుగా వెళ్తూ ఉంటే అర్జున్ గారు, ఎక్కడికి వెళ్తున్నాం, ఎక్కడికి తీసుకెళ్తున్నారు నన్ను అని అడిగేసరికి మామూలుగా ఉంటే, కానీ అర్జున్ తప్పేమీ లేకపోయినా జస్ట్ అమ్మాయి అలా మాట్లాడినందుకు కోపం తెచ్చుకొని అర్జున్తో అలక స్టార్ట్ చేసింది మన వెన్నెలమ్మ. అర్జున్ వెన్నెలని ఒక రెస్టారెంట్కి తీసుకొని వెళ్ళాడు. బండి ఆపినా కూడా సిరి దిగకపోవడంతో, ఓయ్ వెన్నెల దిగమ్మా అని అర్జున్ అనడంతో, నేనేం దిగను, మీరొక్కరే వెళ్ళండి, అసలు ఇక్కడ కూడా మీకు ఫ్యాన్స్ ఎక్కువగా ఉంటారేమో, నన్ను తొక్కేస్తారు, అర్జున్ గారు మీరు వెళ్ళి తినేసి వచ్చేయండి, ఇక్కడే ఉంటాను అని వ్యంగ్యంగా అంది వెన్నెల. ఆమె కోపంగా ఉందని అర్థమై, వెన్నెల యూ షుడ్ ఫీల్ ప్రౌడ్, చూడు మీ హస్బెండ్ని అందరూ ఎలా పొగుడుతున్నారు, రేపు ఊర్లో కూడా వెన్నెల హస్బెండ్ భలే ఉన్నాడని అందరూ అనుకుంటారు, ఆ పేరు నీకొద్దా అని అన్నాడు అర్జున్ కూడా సరదాగా అనడంతో, ఆ పేర్లు అవన్నీ నాకేం వద్దు, అయినా వాళ్ళు అనుకోవడం వేరు, మీరు ఎక్స్పోజ్ చేసి అనుకునేలా చేయడం వేరు, రెండింటికి మధ్య తేడా నాకు తెలుసు అర్జున్ గారు, ఇంకోసారి కనుక ఇలా షర్ట్ పై బటన్ ఓపెన్ చేశారంటే నేను అస్సలు ఊరుకోను, మీకు మాత్రం ఉంటుంది నా చేతిలో, చూడండి అత్తయ్యకి చెప్పి మీకు వాతలు వేయిస్తానని చిన్నపిల్లలాగా బెదిరించింది వెన్నెల. అర్జున్కి చాలా నవ్వు వచ్చి నవ్వుకొని లాగా చేసింది. ఏంటి నేను ఇంత సీరియస్గా మాట్లాడుతుంటే మీకు నవ్వు వస్తుందా అని మళ్ళీ పాపకు కోపం ఫేస్ పెట్టేసరికి, లేదులే అయ్యో భయపడిపోతున్నా, అమ్మో వాతలు, ఇంకెప్పుడు షర్ట్ బటన్ని ఓపెన్ చేయను సిరి అని అన్నాడు అమాయకంగా. చెప్పడంతో, అదిగో అలా ఉండాలి, ఈ వెన్నెల అంటే ఆ మాత్రమన్నా భయం ఉండాలిలే అని అంటూ అర్జున్ కంటే ముందుగా వెన్నెల లోపలికి వెళ్ళింది. హలో మేడం, అలా వెళ్తే పబ్ వస్తుంది, రెస్టారెంట్కి అయితే ఇదిగో ఇలా వెళ్ళాలి అని అర్జున్ చెప్తూ ఉంటే, మాకన్నీ తెలుసులేండి, అయినా పబ్ ఎలా ఉంటుందో చూద్దామని వెళ్తున్నామంటూ పబ్లోకి వెళ్ళింది వెన్నెల. సరే ఏం జరుగుతుందో చూద్దామని అర్జున్ కూడా వెన్నెల వెనకాలే పబ్లోకి వెళ్ళాడు. కథ కొనసాగుతుంది. మరి పబ్లోకి వెళ్ళిన అర్జున్ సిరిల జంటకి ఏమైనా ప్రమాదం ఎదురు కానుందా, లేక వింత అనుభవం ఎదురు కానుందా తెలుసుకోవాలనుకుంటే ఛానల్ని ఫాలో అవ్వండి. కథ నచ్చితే లైక్ చేయండి, మరి కొంతమందికి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి కథల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.